నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నా పేరు కావ్య. ఇక డీటెయిల్ చూస్తే సికింద్రాబాద్ మల్కాజిగిరి జోన్ డీసీపీ సిహెచ్ శ్రీధర్ మాట్లాడుతూ గత నెల 27న సందీప్ రఘునాథ్ చావన్ ఇంట్లో దొంగతనం జరిగింది. రఘునాథ్ చావన్ సాయి జ్యువెలర్ దుకాణంలో ఉద్యోగి సుమారు 576 గ్రాముల బంగారం చోరీ జరిగినట్లు ఫిర్యాదు చేశాడు. నిందితుడు అంతరాష్ట్ర దొంగ ఢిల్లీకి చెందిన మనోజ్ సింగ్ అని గుర్తింపు చేశారు. గోవాలో నిందితుడిని అరెస్టు చేసి అక్కడి కోర్టులో ప్రవేశపెట్టి నగరానికి తీసుకురావడం జరిగిందని, నిందితుడికి నుండి 82 లక్షల విలువైన 576 గ్రాముల బంగారం, 900 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని, ఇతడి ప్రవృత్తి చోరీలు జల్సాలు, దేశంలోని ప్రముఖ ప్రాంతాలను సందర్శించడం, ఇప్పటికే ఢిల్లీలో 19 ఇళ్ల దోపిడీ కేసులలో నిందితుడు 7 క్రిమినల్ కేసులలో తీహార్ జైలులో శిక్షను అనుభవించిన మనోజ్గా గుర్తించారు. సీసీ కెమెరాలను తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు డీసీపీ శ్రీధర్. దాని ప్రకారం ఏంటంటే మనకు రఘునాథ్ చవాన్ అని చెప్పేసి మార్కెట్ ఏరియాలోనే ఒక గోల్డ్ షాప్లో వర్కింగ్ అయితే డిజైన్స్ పనిచేసే వర్క్ చేసేస్తాను. సో అతను షాప్కి వెళ్ళిన క్రమంలో ఆ రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో వాళ్ళ మిసెస్ ఇంట్లో ఉంటారు. మార్కెట్ బండిమెట్ రోడ్లో బండిమెట్ లొకాలిటీలో వాళ్ళ ఇల్లు ఉంటుంది. సో ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు ఉంటుంది. వాళ్ళ వైఫ్ ఆ రోజు 5 o'clock డోర్కి లాక్ చేసి సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వేరే టెనెంట్స్ తోటి మాట్లాడడానికి, కబుర్లు పెట్టడానికి అని చెప్పేసి పైకి వెళ్ళడం జరుగుతుంది. 6 o'clock మళ్ళీ ఎప్పుడైతే తను కిందికి వీళ్ళ డోరు లాక్ బ్రేక్ చేసి ఉండడం కనిపిస్తుంది. దాంతో వాళ్ళు వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి, ఎందుకంటే తను గోల్డ్ వర్క్స్ చేసి కొంచెం బిజినెస్ చేస్తుంటాడు కాబట్టి గోల్డ్ ఎక్కువ మొత్తంలో పెట్టుకోవడం జరిగింది. సుమారు 576 గ్రాముల గోల్డ్, కొంత మొత్తంలో సిల్వర్. సో అది మొత్తం కూడా ఒక వుడెన్ బాక్స్లో టెస్ట్ ఉంది. 2019 నుంచి కూడా ఇప్పటి వరకు ఈ బీహార్ జైలుకి వెళ్ళిన క్రమంలో ప్రతిసారి వెళ్తుంటాడు, వస్తుంటాడు, మళ్ళీ అర్థం చేస్తుంటాడు. కాబట్టి ఫస్ట్ టైం అవుట్ ఆఫ్ ఢిల్లీ మనకు ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు ఫస్ట్ టైం హైదరాబాద్ జరిగింది. సో హైదరాబాద్ రావడానికి కూడా కారణం ఏంటిదని ఇంట్రాగేషన్ చేసినప్పుడు 2017లో దొంగతనాలకు అలవాటు పడుతుంది. తను ఒకసారి ఎందుకంటే బాగా ఇండియా మొత్తం సైట్ సీయింగ్ ఎక్కువ అలవాటు ఉంటుంది చిన్నప్పటి నుండి కూడా. సో 2017లో ఒకసారి హైదరాబాద్ వచ్చి తిరిగిపోవడం జరుగుతుంది. లాస్ట్ టైం మార్చ్ 23న తీహార్ జైలు నుంచి, మొన్న లాస్ట్ ఇయర్లో మార్చ్ 23న తీహార్ జైలు నుంచి విడుదలవుతాడు. అయిన తర్వాత ఇతను గోల్డ్ దొంగతనాలు చేసినప్పుడు అప్పుడప్పుడు ఏదైనా డబ్బులు మిగిలినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఢిల్లీలోనే పెడతాడు అని సమాచారం ఉంటుంది డబ్బులు. సో అట్లా గత దొంగతనాలకు సంబంధించి ఉన్న డబ్బులు 2 లక్షల చిల్లరేమో ఉంటే అవి తీసుకొని మార్చి నుంచి బయటికి వెళ్ళేసి ముంబై, గోవా, భోపాల్ ఇటువంటి ఏరియాలన్నీ తిరుగుతూ ఉన్నాడు. ఆయన వేరే వ్యాపారం తిరుగుతూ ఉంటాడు, ఎంజాయ్ చేస్తుంటాడు లైఫ్ని. ఆ క్రమంలో మళ్ళీ హైదరాబాద్ గుర్తొచ్చింది. భోపాల్ నుంచి ఇక్కడికి వచ్చిండు. అప్పటికి భోపాల్లో ఉన్నప్పుడు డబ్బులు మొత్తం పూర్తిగా అయిపోతాయి, ఇక్కడ దగ్గర ఉన్నాయి. సో భోపాల్ నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చే క్రమంలో ఎక్కడ ఛాన్స్ దొరికినా సరే మళ్ళీ అఫెన్స్ చేయాలని చెప్పేసి ఇతనికి ఆలోచన ఉంటుంది.